రికార్డ్ చేసిన తర్వాత ఈ యొక్క సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారండి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్. మనకి రీజన్ ఏంటంటే మనకి మంచి యూత్ పవర్ ఉంది అంటున్నారండి. అంటే ఆ యూత్ ఇంకా ఎత్తులో నిలబెట్టొచ్చని ఆలోచన ఆయన కలిగిందనమాట. ఆ అమ్మ చెప్పినట్టు ఏంటంటే నిజమే, వాడు తెలివినోడు, ఎంసెట్ తెలివి ఇంకా బాగుంటుంది. కానీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మనం ఏంటంటే మనం తర్వాత ఇంకేమే ఇంజనీర్, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్ అయ్యాడు, మంచి పొజిషన్ వచ్చింది. మీరు కూడా ఎంతో మందికి పోటీ పడి ఈ రోజున ఈ హాల్లో కూర్చున్నారు అంటే ఎనీవే గ్రేట్ శ్రీ జివిఎన్ ప్రసాద్ గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ నందగోపాల్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓడిఎన్ కంట్రోల్స్, తర్వాత జిఎం ఇండస్ట్రీస్ గణపతి గారికి, రామకృష్ణ గారు, జానకి రామ్ గారు, అందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వచ్చిన పేరెంట్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా ఈ లెవెల్కి వచ్చి ఇంత మంచి జాబ్స్ తీసుకోవడానికి కృషి చేసి సక్సెస్ అయినందుకు మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మీరే ఉంటుంది, మీకు మనం జాబ్కి వెళ్దామా, ఈ జాబ్ వచ్చింది అంటే ఇది పెద్ద గొప్ప జాబ్ ఏముంటుంది. ప్యాకేజెస్ అర్థం చేసుకోవాలి. చాలా మంచి కంపెనీస్ అన్నీ కూడా మీకు జాబ్స్ వచ్చినాయి. బీటెక్ చేసుకోవాలి, బీటెక్ చదవాలి అని చెప్పి ఉంటుంది ఖచ్చితంగా అందరికీ. ఎందుకంటే బీటెక్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పటికి స్పీకర్స్ అందరూ కూడా చెప్పే ఉంటారు జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇంత మంచి కంపెనీలో అన్ని రిటన్ టెస్టులు రాసి అన్ని ఇంటర్వ్యూస్ చేసి జాబ్ వచ్చింది అంటే ఈ అందరికీ మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఆలోచన ఉంటుందని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా ఒక ఇన్ని కాలేజెస్కి ఎంబీఏ అక్రెడిషన్ అనేది మన స్టేట్లోనే వచ్చినాయి. 40 కాలేజెస్కి ఎంబీఏ అక్రెడిషన్ అనేది బహుశా ఆల్రెడీ ఐ నో దట్ ours is the topest in the country.